మార్క్ శంకర్ ఇటీవలే సింగపూర్లో జరిగిన ఒక పాఠశాల అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్క్ శంకర్ త్వరగా కోలుకుంటున్నారు ఇంటి వద్ద. గత కొన్ని రోజులుగా సింగపూర్లోని ఒక హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు మార్క్ శంకర్. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. ఇదిలా ఉండగా మార్క్ శంకర్ యొక్క తల్లి అన్నా లెజనోవా తిరుమల శ్రీవారిని ఇటీవలే దర్శించుకున్న విషయం విదితమే. ఆ టైంలో ఆమె తలనీలాలు సమర్పించారు. అంతేకాకుండా అన్నదాన సత్రానికి దాదాపు 17 లక్షల రూపాయల వితరణ చేసిన విషయం తెలిసిందే. అక్కడే అన్నదానం స్వీకరించారు ఆమె. భక్తులు కూడా అన్నదానం కార్యక్రమంలో అన్నం వడ్డించారు అన్నా లెజనోవా గారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు అన్నా లెజనోవా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంపై ఇప్పటికే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారట. ఆయన మాట్లాడుతూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి గాయం అని తెలియగానే నేను వెంటనే పై విషయాల గురించి మాట్లాడా. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని తెలిసింది. నాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో మార్క్ శంకర్ త్వరగా కోలుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేసీఆర్ గారు. అలాగే అన్నా లెజనోవా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంపై కేసీఆర్ కూడా స్పందించిన విషయం విదితమే. దేవునిపై భక్తి, బిడ్డపై తల్లి ప్రేమ చూపారు అమ్మ, గ్రేట్ తల్లి అంటూ అన్నా లెజనోవా గురించి కామెంట్స్ చేశారట కేసీఆర్ గారు. ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అటు రాజకీయాలు, ఇటు సినిమాలు అంటూ వెళ్తున్న విషయం తెలిసిందే. హరిహర విరమలు, ఓజీ సినిమాలు ఏడాది రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు.